ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. జీవుడు ఎప్పుడూ కూడా శాశ్వతమైనటువంటి సుఖాన్ని కోరుకుంటాడు. మనము మానవుడిగా జీవించడానికి ప్రధానమైనటువంటి సౌలభ్యము సుఖమే. ఈ సుఖం కొంతమంది సిరి సంపదల్లో చూస్తారు, మరికొంతమంది ఆత్మతృప్తిలో చూస్తారు. సిరి సంపదల్లో చూసేటువంటి ఆ సుఖము అది అశాశ్వతమైనటువంటిది. ఎందుకంటే ఎంతటి వారైనా సరే వాళ్ళు అందలం ఎక్కుతారు, ఆ అందలం ఎక్కిన తర్వాత మళ్ళీ కింద పడిపోతూనే ఉంటారు. ఇది దేశంలో ఉన్నటువంటి ఒక 100-120 కోట్ల మందిలో ఒక 5గురికో 6గురికో శాశ్వతమైనటువంటి సంపద ఉంటుంది. మిగతా వాళ్ళందరి జీవితాల్లో కూడా ఒడిదొడుకులు ఉంటూనే ఉంటాయి. కాబట్టి మనము సిరి సంపదలతో కూడినటువంటి సుఖాన్ని కోరుకుంటే అది అశాశ్వతమైనటువంటిది. మరి శాశ్వతమైనటువంటి సుఖం ఎక్కడ లభిస్తుంది? శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఎవరు ఇస్తారు? అసలు శాశ్వతమైనటువంటి సుఖం అంటే ఏమిటి? ఈ జన్మలో ఒక్క గడి అయినా వృధా చేయకుండా హరినామ గురునామ స్మరణ పైన శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో వారు అసలైనటువంటి శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తారు. శ్రీ సాయి సచ్చరిత మనకు చెప్తున్నటువంటి ఇదే. నీ శాశ్వతమైనటువంటి సుఖము హరినామ గురునామంలోనే ఉంటుంది. ఆ హరినామాన్ని గురునామాన్ని శ్రద్ధతో ఎవరైతే ఒక్క గడియ కూడా వృధా చేయకుండా స్మరిస్తూ ఉంటారో వారికి మాత్రమే శాశ్వతమైనటువంటి సుఖం దొరుకుతుంది. ఈ ప్రపంచంలో మనం అనేక రకాలైనటువంటి స్మరణలు చేస్తూ ఉంటాం. మనిషిగా మనము ఆయా సందర్భానికి అనుగుణంగా కావలసినటువంటి వాటి కోసం స్మరణ చేస్తూ ఉంటాం. ఆ స్మరణ ఎలా ఉంటుందంటే ఇల్లు కట్టుకునేదాకా ఇల్లు అనేటువంటి స్మరణ ఉంటుంది. కాస్త సంపద వచ్చేదాకా ఆ సంపద మనకు కూడా రావాలనేటువంటి స్మరణ ఉంటుంది. ఈ స్మరణ ఆయా సందర్భాల్లో మారుతూ ఉంటుంది. మనం చేసేటువంటి ఈ లౌకికపరమైనటువంటి వస్తు స్మరణ మనలో అశాంతిని నింపుతుంది. ఎవరైతే గురు చరణాల్లో లీనమై భగవంతుడు ఇచ్చినటువంటి స్థితిని సంతోషంగా అనుభవిస్తూ ఉంటారో వారి హృదయాల్లో ఎప్పుడూ కూడా శాశ్వతమైనటువంటి ఆనందం నెలకొని ఉంటుంది. బాబా వద్దకు వచ్చినటువంటి భక్తుల్లో ఇది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. బాబాను అర్థం చేసుకోవడం అంటే నీవు ఉన్నటువంటి స్థితిలో ఏ విధంగా ఆనందంగా జీవించాలో బాబాను అర్థం చేసుకోవడానికి ఇది మాత్రమే ఒక సాధనం. మనము అనేక లౌకికపరమైనటువంటి వస్తువులను కోరుకుంటూ ఉంటాం. అది మనిషిగా మన నైజం. దాంతోపాటు మన జీవితంలో ఒక సాధనను ప్రారంభించాలి. ఆ సాధన ఎటువంటిదంటే లౌకికపరమైనటువంటి విషయంలో నుంచే మనం చూద్దాం. మనము ఒక ఉద్యోగంలో చేరిన తర్వాత ఉద్యోగం రిటైర్మెంట్ అయిన తర్వాత పొందాల్సినటువంటి దాని గురించి రిటైర్మెంట్ లైఫ్లో కూడా మనకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి రకరకాలైనటువంటి మదుపు చేస్తూ ఉంటాం. ప్రభుత్వ ఉద్యోగులకైతే ప్రావిడెంట్ ఫండ్, గ్రాడ్యుటీ, అదేవిధంగా రకరకాలైనటువంటి స్కీములు, ఇవన్నీ పెన్షన్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ముందుగాల ఏర్పాటు చేసుకునేటువంటివి. అదేవిధంగా వ్యాపారం చేసే వాళ్ళైనా ప్రైవేట్ ఉద్యోగం చేసే వాళ్ళైనా మనం కూడా సటన్ ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత మనం పని చేయలేం కాబట్టి ఆ తర్వాత కావలసినటువంటి ఆర్థిక వనరులను మనము ప్రోగు చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా మన జీవిత ఆరంభం నుంచే మన మలిదశలో తృప్తిగా శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవించడానికి ప్రణాళిక రూపొందించుకోవాలి. ఎలా మనం ముందు మాట్లాడుకున్నట్టు ఒక్క గడి అయినా కూడా వృధా చెయ్యకుండా హరినామం గురునామం పట్ల శ్రద్ధ కలిగి ఉండడం. ఇది ఒకేసారి అలవడుతుందా? అలవడదు. మన జీవితంలో మనము నిదానంగా దీన్ని అలవర్చుకుంటూ ఉండాలి. 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కనీసము ఒకరోజు ఒక గురువారమో లేకపోతే సంవత్సరంలో ఒక 2 సప్తాహాలు 3 సప్తాహాలు పారాయణ చేయడం ప్రారంభించాలి. దీని యొక్క వ్యవధి నిడివి పెరుగుతూ ఉండాలి. ఆ తర్వాత 40 ఏళ్ళు వచ్చిన తర్వాత మనము ఇంకా గురునామ స్మరణ పట్ల గురు సాంగత్యంలో ఉండేటువంటి సమయంని వెచ్చించుకుంటూ వెళ్ళాలి.
అలా 60 సంవత్సరాలు వచ్చే నాటికి నీ జీవితంలో ఏ ధ్యాస ఏ స్మరణ ఉండకుండా నిత్యము గురునామ స్మరణ, అనుక్షణము సద్గురువు యొక్క సహచర్యాన్ని అనుభవించేటువంటి సాధన నువ్వు చేయగలిగితే శాశ్వతమైనటువంటి సుఖాన్ని నువ్వు పొందగలుగుతావు. చాలామంది చెప్తూ ఉంటారు, ఎందుకు మీకు ఇంత ఆరాటము అని అంటే, అవునండి ఇప్పుడే కదా సంపాదించుకోవాల్సినటువంటి వయసు, తర్వాత 60 ఏళ్ళ తర్వాత నేను నిదానంగా సుఖంగా ఉండాలంటే ఇప్పుడే కదా నేను వనరులను ప్రోగు చేసుకోవాల్సింది అని చెప్తారు. ఎట్ ద సేమ్ టైం నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా అదే విధంగా మదుపు చేసుకుంటూ రావాలి. నీ జీవితంలో ఆధ్యాత్మికతకు ఇచ్చేటువంటి సమయాన్ని పెంచుకుంటూ రావాలి. అప్పుడే నువ్వు చివరి అంకంలో శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందుతారు. కొంతమంది విజ్ఞులైతే లౌకికంలో ఉంటూనే, లౌకికపరమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే చాలా చిన్న వయసులోనే శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ధన్యులు. అటువంటి మనోవృత్తి ఎలా సాధ్యమవుతుంది? బాబా సచ్చరితలో ఒక మాట చెప్తారు. శుక్లపక్షంలో చంద్రుడి యొక్క కళ రోజు రోజుకు పెరుగుతున్నట్టు, ఎవరైతే నన్ను రోజు అధికంగా ఆరాధించేటువంటి వారి యొక్క మనోవృత్తి, కామ క్రోధ వికారాలు నా కోసం అర్పించినటువంటి వారు ధన్యులవుతారు అని చెప్పి, అటువంటి వారి యొక్క యశస్సు శ్రేయస్సు పెరుగుతుంది. శుక్లపక్షంలో చంద్రుడు ఎంత అద్భుతంగా మెరిసిపోతాడు కదా. పౌర్ణమి వచ్చే నాటికి చంద్రుణ్ణి చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అదేవిధంగా బాబా సాహచర్యంలోకి వచ్చినటువంటి మనము అదే చంద్రుడి కళలు ఏ విధంగా పెరుగుతూ ఉంటాయో రోజు రోజుకు, వారిని ఆరాధిస్తున్న కొద్దీ మన యొక్క మనోవృత్తి మారిపోవాలి. బాబా మార్గంలోకి వచ్చినటువంటి వాళ్ళల్లో చాలామందిలో ఇది చూస్తాం. పోటీ ప్రపంచంలో అనేక మంది ఆతృత పడుతూ ఉంటారు ఉద్యోగంలో, వ్యాపారంలో. కానీ బాబా సాహచర్యంలో ఉన్నటువంటి వారి యొక్క మనోవృత్తి మారిపోతుంది తెలుసా. మనోవృత్తి మారిపోయి వారిలో ఏ ఆరాటాలు ఉండవు. ఒక జడ్జి గారు జిల్లా జడ్జి నుంచి హైకోర్టు జడ్జి కావాలి. అందరూ కూడా వెళ్ళి ఫలానా వ్యక్తిని కలువు, నువ్వు కూడా ప్రయత్నం చేసుకో, నీకు ఈసారి హైకోర్టు జడ్జిగా ప్రమోషన్ రావచ్చు అని చెప్తే, నేను ఎవరినీ కలవాల్సిన అవసరం లేదు, నాకు ఎవరైతే ఈ జీవితాన్ని అనుగ్రహించారో వారే అన్ని బాధ్యతలు తీసుకుంటారు, నాకెందుకు ఆరాటం అని చెప్పి వెళ్ళి షిరిడి వెళ్ళి బాబా దర్శనం చేసుకుంటారు. బాబా దర్శనం అయినటువంటి రోజు మధ్యాహ్న హారతిలో ఉన్నటువంటి సమయంలోనే వీరు హైకోర్టు జడ్జిగా నియమితులైనట్టు అదే సమయానికి అదే డేట్ తోటి వీరింటికి వచ్చేసరికి అపాయింట్మెంట్ లెటర్ ఉంటుంది. అంటే మనోవృత్తి శాంతించినప్పుడు మనకు ఏవేవైతే రావాల్సినటువంటివి ఉన్నాయో అవన్నీ కూడా సద్గురువు అనుగ్రహిస్తారు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మనోవృత్తి మారాల్సిందే, మన మనస్సు తీరు, మన ఆలోచనలు, మన దృక్పథం మారాల్సిందే. బాబా కొంతమంది భక్తులను తన వద్దకు తెచ్చుకొని వారికి ఇచ్చినటువంటి అనుభవాలు అవి వారికి మాత్రమే పరిమితమైనటువంటివి కాదు. బాబా వద్దకు కాకాసాహెబ్ దీక్షిత్ వస్తాడు. వచ్చి బాబాను చూసిన వెంటనే తొలి దర్శనంలోనే నిర్ణయం తీసుకుంటాడు కదా, జీవితం అంటే ముంబైలో నేను అనుభవించేటువంటి విలాసము, అధికార దర్పము, నా పలుకుబడి ఇది కాదు. సద్గురువు వద్ద నా పలుకుబడి పెంచుకోవాలి, సద్గురువు వద్ద నా స్థానాన్ని స్థిరంగా ఏర్పరచుకోవాలి. నేను పడాల్సినటువంటిది గొప్ప గొప్ప వారి దృష్టిలో కాదు, నా సద్గురువు దృష్టిలో నేను ఎప్పుడూ ఉండాలనేటువంటి నిర్ణయానికి వస్తారు కదా. కాకాసాహెబ్ దీక్షిత్ మామూలు వ్యక్తి కాదు. బాబా దగ్గర రాకముందు కాకాసాహెబ్ దీక్షిత్లో ఒక పట్టుదల ఉండేది. ఆ రోజు జాతీయ కాంగ్రెస్లో ముంబైలో గొప్ప లీడరు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నాడు. అంతేకాదు తదుపరి తన టార్గెట్ ఏంటో తెలుసా, తను లెజిస్లేటర్గా మారాలని చెప్పి, శాసనసభలో తను అడుగు పెట్టాలని చెప్పి, గొప్ప కీర్తిని సంపాదించాలని చెప్పి అదే కాంక్షతోటి అహ్మద్ నగర్ వస్తాడు. శాసనమండలి ఎలక్షన్లో ప్రచారం కోసమే వస్తాడు. వచ్చినటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క బాబా దర్శనంతో మనోవృత్తి మారిపోతుంది. ఈ పోటీలు, ఈ ఆరాటాలు కాదు, ప్రశాంతవంతమైనటువంటి జీవితం నాకు చాలా ముఖ్యం, అది కూడా సద్గురు సాహచర్యంలోనే లభిస్తున్నటువంటి నిర్ణయానికి వచ్చాడు. అసలు ఒక్క దర్శనంతో మనోవృత్తి మారిపోవాలి. ఈరోజు మనము అనేక సార్లు షిరిడీకి వెళ్తాం, ప్రతిరోజు బాబాను ప్రార్థిస్తాం, బాబా తప్ప ఇంకోటి లేదనుకుంటాం. కానీ మన మనోవృత్తి ఎందుకు మారట్లేదు?
ఇదందరం కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బాబా వద్ద వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన మనోవృత్తి మారిపోవాలి. కామ క్రోధ అరిషడ్ వర్గాలన్నీ కూడా పూర్తిగా సమూలంగా నాశనం అయిపోవాలి. ఇది సద్గురు సహచర్యంలో నువ్వు విజయం సాధించావు అనడానికి ఇది ఒక ప్రతీక. మరి మన జీవితంలో మనం ఏం సాధించాం? బాబా వద్దకు వచ్చినటువంటి భక్తుల యొక్క మనోవృత్తి ఏ విధంగా మారిపోయిందనడానికి ఒక కాకాసాహెబ్ దీక్షితే కాదు, నానాసాహెబ్ చందోర్కరు కలెక్టర్కు కార్యదర్శి మన్మద్దార్గా చేశారు. ఆ రోజు గవర్నమెంట్లో గొప్ప పలుకుబడి ఉన్నటువంటి వారు దాదాపు ఒక 10-12 జిల్లాల్లో నానాసాహెబ్ చందోర్కర్ను గుర్తుపట్టినటువంటి వారు ఉండరు. కళ్యాణ్ దగ్గర నుంచి, ముంబై దగ్గర నుంచి, అహ్మద్ నగర్ దగ్గర నుంచి ఇటు సంభాజీనగర్ దాకా అసలు గుర్తుపట్టడం లేరు. అంత పలుకుబడి ఉంది. ఎంత పలుకుబడి అంటే ఆయనకి ఎంత హోదా అంటే ఆయన ఏ ఊరికి పోయినా ఒక చోప్దారు వెంట ఉండి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ కుర్చీ వేయడానికి కుర్చీ నెత్తిలో పట్టుకొని వెళ్ళేటువంటి పరిస్థితి. కుర్చీ లేకుండా కూర్చునేటువంటి వారు కాదు. అతని వద్దకు గ్రామాధికారులు, మమలత్దారులు వచ్చి మాట్లాడాలంటే పెద్ద సాహసం. అటువంటి నానాసాహెబు సద్గురు యొక్క సహచర్యంలోకి వచ్చిన తర్వాత బాబాతో పాటు కటిక నేలపైన కూర్చుంటాడు. మరి ఎలా సాధ్యమైంది అంటే సద్గురువు వద్ద మనం ఎలా ఉండాలి అనడానికి వీళ్ళందరూ కూడా ఒక నిదర్శనం కదా. అంతేకాదు కపర్దే పెద్ద వకీలు, అమరావతి లాంటి ప్రాంతంలో ఎంతోమందిని ప్రభావితం చేసి అనేక మంది యువకులను జాతీయోద్యమం వైపు నడిపించినటువంటి వారు. పంచదశి అనేటువంటి గ్రంథాన్ని అవలీలగా విశదీకరించి చెప్పేటువంటి వారు కపర్దే. అటువంటి కపర్దే బాబా ముందు ఒక్క మాట కూడా మాట్లాడకపోయేటువంటి వారు. ఎలా? ఎందుకోసం? బాబా యొక్క సహచర్యంలో వారి మనోవృత్తి మారిపోయింది. డామినేటింగ్ నేచర్ కాదు, నేను జ్ఞాని అనేటువంటి అహంకారం ఉండకూడదు అనేటువంటి దానితో పంచదశిని చాలా సునాయాసంగా విశదీకరించేటువంటి ఆ కంఠము, అనేక మందిని జాగృతపరిచేటువంటి ఆ కంఠము, ఆ వాక్కు సద్గురువు వద్ద మూగబోయింది. హేమాడ్ పంత్ అద్భుతంగా రాస్తారు, శుద్ధ బ్రహ్మ ముందు శబ్ద బ్రహ్మ ఏ పాటివాడు అని చెప్పి. అది బాగా అలవర్చుకున్నాడు కపర్దే. అందుకనే ఆ శుద్ధ బ్రహ్మ ముందు అనవసరమైనటువంటి శబ్దాల ఆడంబరాలు ఉండకూడదు. సద్గురువు చెప్పేదే మన హృదయంలోకి వెళ్ళాలి. మన జ్ఞానము ఏ పాటిది అనేటువంటి నిర్ణయంతో ఎంత ఒబీడియంట్గా ఆ రోజు కాకాసాహెబ్ లాంటి వాళ్ళు కావచ్చు, కపర్దే లాంటి వాళ్ళు కావచ్చు, బాబా ముందు ఎలా ఉండిపోయారు. వాళ్ళ మనోవృత్తులు మారిపోయాయి. మన మనోవృత్తి ఎందుకు మారట్లేదు? బాబా వద్దకు వచ్చిన తర్వాత ఆశ వదలట్లేదు, అడియాశ వదలట్లేదు. కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మిక విషయాల్లో కూడా మనం కూడా ఎక్స్పెక్టేషన్స్, నాకు కూడా ఉంటాయి అప్పుడప్పుడు ఎక్స్పెక్టేషన్స్. సాయి టీవీ చేసేటువంటి కార్యక్రమాల్లో ఎక్కువ మంది పాల్గొనాలి, ఎక్కువ మంది ఇందుకు రావాలి, ఎక్కువ ఇంకా కార్యక్రమాలు ఏదో చేయాలి, అందుకోసం ఏదో ఆర్థిక వనరులను మనం తెచ్చుకోవాలి, నాకు ఉంటాయి. మన మనోవృత్తి మారట్లేదు. నేను ఒకరి మనోవృత్తి గురించి నేను చెప్పే ముందు నా మనోవృత్తి గురించి కూడా చెప్పుకోవాలి కదా. నా మనోవృత్తి కూడా పూర్తిగా మారట్లేదే. బాబా గురించి ఇంత చెప్తాము, అనేక సందర్భాల్లో నాకు కూడా ఒక రకమైనటువంటి డిప్రెషన్ వస్తూ ఉంటుంది, ఒక రకమైనటువంటి తాత్సారం వస్తూ ఉంటుంది. అరే, ఇది నడిపించేది, చెప్పించేది, చేసేది, కార్యక్రమాలను నిర్వహింపజేసేది ఆయనే అనేటువంటి స్పృహ కొన్నిసార్లు కోల్పోతూ ఉంటాం. ఇదే మాయ. అందుకనే సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి. సద్గురు యొక్క సహచర్యం ఎంత గొప్పదంటే సచ్చరితలో ఒక మాట రాస్తారు, దృఢమైనటువంటి విశ్వాసంతో గురునామస్మరణలో ఉన్నటువంటి వారి పట్ల పరమేశ్వరుడు సంతృప్తి చెందుతాడు అని చెప్పి. ఇది అక్షర సత్యం. సచ్చరితలో ఉన్నటువంటి ఈ మాటలన్నీ అక్షర సత్యాలు. ఎవరమైతే గురునామస్మరణలో ఉంటామో వారి పట్ల పరమేశ్వరుడు ప్రీతి కలిగి ఉంటాడట. ఇది అనేక సందర్భాల్లో రుజువైనటువంటిది కదా. ఈరోజు ఎందుకు బాబా భక్తుల యొక్క కోరికలు సద్గురువు వద్దకు రాగానే తీరిపోతాయి? వచ్చిన తర్వాత మనం చేసేటువంటిది అనునిత్యము ఆయన స్మరణలో ఉంటాం. ఆ తర్వాత ఆయన కథాశ్రవణాన్ని, పారాయణను అలవాటు చేసుకుంటాం. దాంతో పరమేశ్వరుడు మెచ్చుతాడట. పరమేశ్వరుడు మెచ్చి మనకు కావలసినటువంటి దాన్ని గురువు ద్వారా అనుగ్రహింపజేస్తారు.
కాబట్టి ఎవరైతే గురువు సాహచర్యంలో ఉంటారో, గురునామస్మరణలో ఉంటారో, అటువంటి వారికి అత్యంత సునాయాసంగా జీవితంలో పొందాల్సినటువంటి వాటిని పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు మనం భక్తి మార్గంలో సద్గురువును అంటిపెట్టుకొని ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే రహస్యం. చాలామంది తెలియక బాబాకు ఇంతమంది భక్తులు ఎందుకు పెరుగుతున్నారు, బాబా వద్దకు ఇంతమంది ఎందుకు వస్తున్నారు, బాబాలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి, బాబా చెప్పినటువంటి ఒక సులువైనటువంటి సాధనను విజ్ఞులైనటువంటి ఆయనను ఆశ్రయించినటువంటి వాళ్ళు అందిపుచ్చుకుంటున్నారు. అయితే ఆయన దగ్గరికి వచ్చి రాకముందు మనమేం విజ్ఞులం కాదు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాతనే మన విజ్ఞత పెరుగుతుంది. ఏ విజ్ఞత వస్తుంది మనకు? నిత్యము కూడా గురునామస్మరణలో ఉండాలి. గురు కథాశ్రవణము, గురు మార్గదర్శనము మన జీవితాన్ని తడి అంటకుండా భవసాగరాన్ని దాటిస్తుందనేటువంటి స్పృహను, విజ్ఞతను కలిగి ఉంటాం. తద్వారా మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే గురునామస్మరణలోకి వెళ్ళిపోతూ ఉంటాం. తద్వారా పరమేశ్వరుడు ప్రీతి చెందుతారు. అందుకనే బాబాను ఆశ్రయించినటువంటి వారి కోరికలు తీరుతాయి. బాబాను కోరికల కోసం ఆశ్రయిస్తున్నారు అని అంటారు. కోరికల కోసం ఆశ్రయించినంత మాత్రాన అంత త్వరగా కోరికలేం బాబా తీర్చడు. నీలో పరివర్తన రావాలి, నీ మనోవృత్తి మారాలి, నీ మనస్సు ఎప్పుడూ కూడా గురుధ్యాసలో ఉంటే అప్పుడు నీకు ఫలితం దక్కుతుంది. బాబా దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొడితే ఫలితం దక్కిందని అంటే అది పచ్చి అబద్ధం. అంతకుమించినటువంటి ఆత్మవంచన లేదు. నీ ప్రమేయం లేకుండానే నువ్వు బాబా స్మరణ చేస్తూ ఉంటావు. ఎవరో చెప్తారు, అమ్మా నీకు పలానా కోరిక తీరాలంటే బాబా గుడికి వెళ్ళు, ఆయన నామస్మరణ చెయ్యి. ఒక్కసారి మన మనస్సులోకి ఆ 4 అక్షరాలు చేరాయనుకోండి, ఆయన నామం ఓం సాయి కానీ, శ్రీ సాయి కానీ, జయ జయ సాయి కానీ, ఓం శ్రీ సాయినాథ కానీ మంత్రం, ఈ మంత్రంలో ఏదో ఒకటి మన మనస్సుకు పట్టిందనుకోండి, నీ ప్రమేయం లేకుండానే నీ మనస్సు ఆ స్మరణ చేస్తూ ఉంటుంది. నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అసలు నా ప్రమేయం ఉండదు. ఉదయాన్నే లేచేటప్పుడు ఓం శ్రీ సాయినాథాయ అంటే లేస్తేనే మొదటి పలుకు, పడుకునేటప్పుడు చివరి పలుకు. అసలు మన ప్రయత్నం లేకుండానే అది వచ్చేస్తుంది. అంతేకాదు మన జీవితంలో అనేక సందర్భాల్లో, రోజువారీ కార్యక్రమాల్లో కూడా అసలు మన ప్రమేయం లేకుండానే ప్రస్తావన వస్తుంది. ఇది గురు భక్తికి, నీ మనోవృత్తి మారిందనడానికి ఇదొక్కటే తార్కాణం. ఇదే నిదర్శనం. ఇంకొక మించిన నిదర్శనాలు ఏమీ లేవు. నువ్వు గురుభక్తి నీలో పెరిగిందనడానికి అన్ని కార్యాల్లో ఆయన స్మరణ గనక మనకు ఉంటే మన మనోవృత్తి మారిపోతుంది. ముఖ్యంగా మనిషిగా మన జీవితాన్ని తరింపజేసుకోవాలంటే మన మనోవృత్తి ఖచ్చితంగా మారాల్సిందే. బాబా దగ్గరికి రాకముందు జోగు పీడబ్ల్యూ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు కాబట్టి ఒక రకమైనటువంటి ర్యాష్గా వర్కర్స్ తోటి ఎలా మాట్లాడతారో మిగతా వాళ్ళతో కూడా అలా మాట్లాడేవారు. ఒకరోజు బాబా కావాలని లెక్కలు అడుగుతారు. నీకు మొన్న 13 రూపాయలు ఇచ్చారు, నిన్న 10 రూపాయలు ఇచ్చాను, మిగతా 9 రూపాయలు ఎక్కడా అని అంటే, బాబా మీరు లెక్కలు మర్చిపోతున్నారు, నేనేమి మీ డబ్బు మింగేటువంటి వాడిని కాదు, నా దగ్గర ఉన్నటువంటి 6 రూపాయలే, మీ 6 రూపాయలు పెట్టుకొని నన్ను 9 రూపాయలు అడుగుతారేంటి అని చెప్పి గట్టిగా అరిస్తే ఒకే మాట అంటారు బాబా, జోగ్ ఇదే విషయాన్ని నిదానంగా చెప్పలేవా అని అంటారు. అప్పుడు జోక్ అర్థమవుతుంది. అంటే నేను ఎవరి దగ్గర ఉన్నాను, ఇక్కడికి వచ్చి కూడా నా మనోవృత్తి మారలేదే, అదే డామినేటెడ్ నేచర్తో నేను ఉన్నానే, ఇక నేను సద్గురువు వద్ద ఉండి ఏం లాభము అనేటువంటిది ఆత్మ పరిశీలన చేసుకుంటాడు. ఆ రోజు నుంచి జోగు యొక్క వాక్కులో సౌమ్యత వస్తుంది. ఇతరులు ఏదన్నంటే మౌనంగా ఉండిపోయేటువంటి స్థితికి వస్తుంది తప్ప వారితో వాదనకు దిగేటువంటి సందర్భాలు తగ్గిపోతాయి. అంటే సద్గురువు మన మనోవృత్తిని పూర్తిగా మార్చేస్తాడు. సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత, బాబా వద్దకు వచ్చిన తర్వాత నువ్వు ఏమీ సాధించావంటే చాలామంది చెప్తారు, నా కొడుకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వచ్చిందని, మాకు ఇల్లు లేకపోతే ఇల్లు వచ్చిందని. ఇవేవి కూడా నీకు మేలు చేసేటువంటివి కాదు. ఇవేవి కూడా మీకు శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటిది కాదు. నీ మనోవృత్తి మారితేనే నీకు శాశ్వతమైనటువంటి సుఖం లభిస్తుంది. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మన స్వభావాలు మారకపోతే మనం ఈ సద్గురు సహచర్యంలో ఆ సమయాన్ని కూడా వృధా చేసుకున్నట్టే అవుతుంది. కాబట్టి ఇంత గొప్ప దయాస్వరూపము మనకు లభించారు. ఆయన వద్దకు వచ్చి మన జీవితాలను సంస్కరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప
శిక్షలు లేని శరణాగతి సౌదం